ఈ సమయంలో విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ సుచరిత దేవదనం గారు వచ్చినట్లయితే ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ 2020లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశాము. ముందు చర్చ్ నుంచి వస్తున్న కొన్ని రిక్వెస్ట్లతోని మేము ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ని స్టార్ట్ చేసినాము. తర్వాత నా భర్తకు వచ్చిన ఆలోచనను బట్టి ఓన్లీ ప్రేయర్ రిక్వెస్టర్స్కే ఎందుకు చేయాలి, ఆన్లైన్లో చేస్తే దేవుడు కార్యం చేయడా అన్న ఒక ఆలోచన చేత ఈ యొక్క విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దేవుని ఆత్మ ఒకే దగ్గర ఉండదు. మనం ఇక్కడ ప్రార్థిస్తుండగా దేవుడు ఎక్కడో కార్యాలు జరుపుతుండే దేవుడు. ఇప్పుడు పాట పాడి చెప్పిన ఆంటీ గారు కూడా అదే అన్నారు. వారి కుక్కటిపల్లిలో ప్రార్థనలు సెంటర్స్లో వాళ్ళు నిర్వహిస్తున్న సమయంలో దేవుడు ఎక్కడో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. కారణం దేవుడు ఒకే దగ్గర స్టిక్ అయి ఉండే దేవుడు కాదు. ఆయన ఆత్మ లోకమంతటా సంచరిస్తుంది కనుక ఆ యొక్క ఆలోచన చేత మరి నా భర్త దేవదనం గారు ఆలోచన చేసి ఈ యొక్క విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ని మేము ఆన్లైన్ ద్వారా డైలీ నైట్ 9 to 9:30 లేదంటే 9 to 10 వరకు, అంటే డిపెండ్స్ ఆన్ లైవ్లో ఉన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేసినాము. ఆ రీతిగా మేము ప్రభు సేవలో ఆన్లైన్లో వాడబడుతున్నటువంటి సమయంలో తను చర్చ్లో వాడబడము, ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్న సమయంలో ఇంకా మేము మటుకే ఆన్లైన్లో చేయాల్సిన పరిస్థితిలో కూడా నాకైతే అంత జ్ఞానము బైబిల్ జ్ఞానం లేదు. కానీ నేను ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించి అనేకుల కోసం ఏ రీతిగా ప్రార్థించాలో నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధానంలో నిలబడ్డాను కాబట్టి మీ ముందు నిర్భయంగా మాట చెప్తున్నాను. ఎప్పుడైతే ఇతరుల గురించి అడగడం మొదలుపెట్టానో దేవుడు మా గురించి ఆయన ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. ఆత్మలనే కాదు, ఫైనాన్షియల్గా కూడా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా వారు చదువుతున్న చదువులకే కానీ మేము అంటే మాకు వచ్చేటువంటి ఇన్కమ్తోనైతే మేము వారిని చదివించలేము. కానీ దేవుడు గొప్పగా ఆయన ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు కనుక మేము ఆయన పని చేస్తుంటే దేవుడు మా కార్యము జరిగించినాడు. బిడ్డల 10th విషయంలో, ఇంటర్లో, లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో చదవడానికి బిడ్డలకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఇంటర్ 2nd ఇయర్లో పాప ఉంది, తను ఎగ్జామ్స్ రాయబోతుంది. బాబు ఇంజనీరింగ్ 1st ఇయర్, బీటెక్ 1st ఇయర్ ACE కాలేజ్లో. దేవుని మహాకృప. నిజంగా మేము కౌన్సిలింగ్ అవుతున్న సమయంలో చాలా భయపడ్డాము. అసలు వానికి వచ్చే సీట్ని బట్టి, ర్యాంక్ని బట్టి మేము వాడు అనుకున్న కాలేజ్లో అనుకున్నటువంటి బ్రాంచ్ మేము పేరెంట్స్గా మేము ఇప్పించగలుగుతామా, అనుకున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా ACE ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బై మా ఇంటి నుండి జస్ట్ 15-20 మినిట్స్ దూరంలో డిస్టెన్స్లో బాబుకు ACE బ్రాంచ్లో డిపార్ట్మెంట్లో సీట్ ఇచ్చాడు. అది కూడా BCC క్రిస్టియన్ కేటగిరీలో దేవుడు సీట్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికే మహిమ. ఎందుకంటే అది మా గొప్పతనం కాదు, మా మంచితనం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆశ్రయించిన వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఇక ముందును కూడా మన ఎడల జరిగించబోతున్నాడు. ఈ యొక్క ఈషా ప్రోగ్రామ్ని టైటిల్ పెట్టిన తర్వాత మేము అనుకున్నాము, అసలు ఎవరైనా ఒకరైనా ఈషా అంటే ఏంటి అని ఆలోచించుండవచ్చా అని. అంటే నూతనంగా ఈరోజు కొంతమంది యాడ్ అయ్యారు కనుక మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఈ యొక్క ఈషా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినప్పుడు మాతో కొలాబరేట్ అయినటువంటి మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ మాకి సపోర్ట్ అందించినటువంటి, అంటే మేము స్టార్ట్ చేస్తున్నామంటే మేము కూడా మీకు తోడున్నామని మాతో పాటు సహకరించినటువంటి లారెన్స్ అన్న మన మధ్యలో ఉన్నారు. అన్నకి చప్పట్లు కొడదామా? మనం ఈ రీతిగా ఈ 2 రోజులు ఇక్కడ ఇంత సంతోషంగా ఉండి
మనం ప్రోగ్రామ్ చేసుకోగలుగుతున్నామంటే మాతో సహకరించినటువంటి మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ లారెన్స్ అన్న ఫ్యామిలీకి ఈ యొక్క అంటే మేము ఎంతగానో కృతజ్ఞతలమై ఉన్నాం మనమందరము కూడా. అది దేవుని ఏర్పాటే అయినప్పటికీ కూడా మరి మనుషులుగా మరి సహకరించకపోతే అది వ్యర్థము కనుక మాతో సహకరించి ఈ ప్రోగ్రామ్ని ఈ 2 days మనమందరం కూడా ఇల్లు వదిలినప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం కదా. సంతోషంగా ఉన్నామా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? అబ్బా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వెళ్ళాలి తిరిగి మధ్యాహ్నం ఇంటికి. సో ఆ రీతిగా మాతో సహకరించినటువంటి అన్నకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థనల ద్వారా మాతో సహకరించినటువంటి మా ఇద్దరు అక్కలకి, పాస్టమ్మలకి, మా సంఘస్థులకి, ఆడబిడ్డలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంకా మ్యూజిషియన్స్ మా అల్లుళ్ళు, మా పిల్లలే ఉన్నారు. మీరంతా మా కుటుంబంగా ఇక్కడికి మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అంశంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఈ యొక్క విండో 24 పేజ్ నుంచి మేము ఈషా అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు అనంటే ఈషా అంటే హీబ్రూ భాషలో విమెన్ అని మనం నిన్న తెలుసుకున్నాము. సో విమెన్కి మరి దేవుడు ఆదాంని సృజించి అక్కడికి ఆదాంతోనే చేసి ఉండవచ్చు కదా. ఎప్పుడైనా మనం అనుకుంటే ఆలోచన చేసి ఉంటే అబ్రహాముతోనే ఆదాముతోనే దేవుడు ఎందుకు ముగించలేదు అనంటే దేవుడు నిజంగానే ఆయన మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని ఆయన యొక్క ప్రణాళిక. ఎందుకంటే దేవుడు ఆయన సృష్టించిన సమస్తాన్ని కూడా ఆయన జతలుగా చేసిండు. ఆయన ముందే పేరప్ చేసి అన్నీ కూడా సృజించిండు. కాబట్టి చెట్లు కూడా అవి ఫలించేటువంటి చెట్లను కానీ దేవుడు సృజించిండు. ఆయన ప్రణాళిక మన పట్ల ఎప్పుడు కూడా గొప్పగానే ఉన్నతంగానే ఉంది. కనుక దేవుడు ఈ యొక్క స్త్రీని దేవుడు ఆదాము కొరకే సృజించి ఉన్నాడు. మరి ఆదాము ఆడమ్ రిబ్ మిస్సింగ్. మరి ఏమైంది ఆ మిస్ అయిన రిబ్? ఆడమ్ రిబ్ వాస్ డిజైన్డ్ ఏ విమెన్. హల్లెలూయా. మనం ఏం చేయబడ్డాము? మనమందరం విమెన్సే కదా. మనం ఏం చేయబడ్డాము? ఎముకతో అంటే ఆడమ్ రిబ్తో మనము డిజైన్ చేయబడ్డాము. మరి ఆడమ్ రిబ్ నుంచి మనం తీయబడ్డాం కదా. మరి ఆడమ్కి 12 pairs ఆఫ్ రిబ్స్ లేవా అని అనుమానం వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఏది కూడా ఆయన అసంపూర్తిగా ఉంచే దేవుడు కాదు. కనుక దేవుడు ఏదైతే ఆయన ప్రణాళిక చొప్పున ఆదాము నుండి మరి అవ్వను సృజించి ఉన్నాడో ఆ సృజించిన విధానం గురించి దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు. అందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ కూడా మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ సర్జరీ. హల్లెలూయా కదా. ఇప్పుడు సర్జరీస్ అంటే ఎన్నెన్నో టెస్ట్లు చేస్తున్నారు. అక్కడ ఆంటీస్ చాలామంది ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిస్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఒక జనరల్ మెడిసిన్ కోసం అంటే జనరల్ చెకప్ కోసం వెళ్తేనే బీపీ అని, ఈసీజీ అని, బ్లడ్ టెస్ట్, సిబిపి టెస్ట్ అని, సియు టెస్ట్ అని అన్ని టెస్టులు చేస్తుంటారు. అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి. కానీ దేవుడు ఇక్కడ అయితే ఎలాంటిది అంటే లేకుండా ఎలాంటి టెస్ట్, జస్ట్ ఒక ఎనెస్థీషియా ఇచ్చాడు. గాఢ నిద్రను కలుగజేసి దేవుడు ఒక సర్జరీ చేసిండు. మొదటి సర్జరీ ఎవరు చేశారు? మన దేవుడే చేశాడు. ఎవరి కోసం? మన కోసమే. అది కూడా మన కోసమే, లేకపోతే ఈ సర్జరీస్ ఉండేవి కాదేమో. కనుక మనం ఎందులోనైనా మనం చాలా గొప్పవారంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఆదాము నుంచి దేవుడు ఒక శస్త్రచికిత్స చేయబడినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ ఆదాము ప్రకటింక నుండి తీయబడింది కనుక ఆయన ఏమంటున్నాడంటే, అందరికీ పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయి అనుకుంటున్నా. అందరు పెళ్ళైన వాళ్ళే ఉన్నారు కదా. ఒకసారి చెప్తే పెళ్లి కాని వాళ్ళు వింటారు, యవనస్తులు ఉన్నట్లయితే. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము కనుక ఇది నారి అనబడుతుంది అని ఆదామే పెట్టుకున్నాడు పేరు. ఎంత గొప్ప ప్రివిలేజ్ కదా. అంటే ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ఆదాంకి సహకారిగా
అవ్వను సృజించి ఉన్నాడో, ఆదాము అవ్వకి నా ఎముకలలో ఎముక, నా మాంసం. దేవుడు మరి ఆయన సృష్టించిన సమస్తములో మరి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఈ రీతిగా దీవించబడిన స్త్రీలు అనేకులు ఉన్నారు, కానీ నేను కొంతమంది గురించి మీ ముందు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా టాపిక్ హోలీ స్పిరిట్ కనుక దేవుడు ఎప్పుడైతే ఆదామును తన మట్టితో దేవుడు సృజించి తన ఆత్మను ఆయనలో ఊదగా ఏం చేసిండు? ఊదిండు. ఆత్మను ఊదగా ఆయన ఆ ఆదామును దేవుడు సృజించిన విధానమును ఇక్కడ చెప్పబడింది. కనుక ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు జీవం కలిగి ఉంటారు. మరి జీవము పరిశుద్ధాత్మ ఒక్కటేనా అంటే నేను దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము ఎముకతోనే ఎందుకు సృజించబడినామో ఎవరికైనా ఎనీ ఐడియా? అంటే రిబ్బులో నుంచి ఎందుకు వచ్చాము? దేవుడే తీశాడు. కాళ్ళు నుంచి తీయొచ్చు కదా. కాళ్ళలో కూడా ఎముకలు ఉంటాయి కదా, చేతుల్లో ఉంటాయి, తొడల్లో ఉంటాయి. మొత్తం 208 బోన్స్ ఉంటాయి స్కెలిటన్లో, అంటే హ్యూమన్ స్కెలిటన్లో. సో మనం డామినేటింగ్ పర్సన్స్ అని దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అంటే అన్ని విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో డామినేటింగ్ పర్సన్స్గా ఉండాలని మన ఆశ. అంటే ఇట్స్ నాట్ ఏ డామినేషన్. మన తల్లిని సజెషన్స్ ఇస్తుంటాం, అది పాటించినా పాటించకపోయినా ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటాం. మనల్ని సహకారులుగానే ఉంచిండు దేవుడు, కానీ మనము ఏమంటారు సజెషన్స్ డామినేటర్గా దేవుడు ఉంచలేదు. కనుక దేవుడు అక్కడ రిబ్ నుంచే తీయబడింది. ఆ తీయబడిన రిబ్ అలాగే ఉందా? సపోజ్ దేవుడు ఎముకని విరిచాడే అనుకోండి, ఆ రిబ్ అలాగే ఉందా? విరిచినట్లుగానే ఉందా లేదా? ఏమై ఉండొచ్చు? నిజంగా దేవుడు మన కోసమే గాఢ నిద్రను కలుగజేసి మన కోసమే సర్జరీ చేసి ఆ ఎముకను విరగొట్టి మరలా దాన్ని ఇక్కడ హెచ్ఎస్ స్టీల్ అనే ఒక సైంటిస్ట్ స్టడీ చేసిన స్టడీస్లో 392 పేషెంట్స్లో ఆయన అధ్యయనం చేసింది ఏంటంటే, స్టడీస్ చేసింది ఏంటంటే, సగటున ఎముకలు 3 పక్కటి ఎముకలు ఎస్పెషల్లీ సగటున 3 monthsలో అవి మళ్ళీ రీజనరేటెడ్ అవుతున్నట్టుగా ఆయన స్టడీస్ చేసిండు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆయన గాయపరిచే దేవుడు, గాయాన్ని కట్టే దేవుడు కదా. ఆ గాయమైన మన కోసమే, గాయం మాన్పేదైనా స్త్రీల కోసమే. నిజంగా వీఆర్ వెరీ బ్లెస్డ్. నిజంగా చాలా తల్లులముగా, భార్యలముగా, సహోదరులముగా, కుమార్తెలముగా మనం చాలా బ్లెస్ అయిన స్త్రీలం అనేవి చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నలను తమ్ములను కొట్టినంతగా ఆడపిల్లల్ని కొట్టరు ఇంట్లో ఎవరు కదా. కొడతారా? ఎవరు కొట్టరు. అన్ని విషయాల్లో మనం చాలా చాలా అంటే చాలా బ్లెస్డ్. నేను మార్నింగ్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆలోచించినాను, దేవా అసలు స్త్రీని సృజించినావు కానీ మరి సహకారిగానే ఉండమన్నావు, ఏంటి ప్రభా మాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎందుకు లేదు బిడ్డ అని దేవుడు ఇవన్నీ నాకు అంటే నా చిన్నతనం నుంచి అంటే ఎవ్రీ చైల్డ్హుడ్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అసలు పేరెంట్స్ అంటే తిట్టగానే మనం ఏడ్చేంత ఏమంటారు సెన్సిటివ్ పర్సన్స్. సో అట్లాంటి వారిని దేవుడు మరి బలహీనమైన ఘట్టమని ఎంచి నీ భార్యను సన్మానించుము అని మరి పురుషుడైనటువంటి భర్తలకు దేవుడు ఆ రోజే సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ యొక్క పక్కటెముక జనరేటర్ అవుతుంది కనుక దేవుడు ఆ యొక్క పక్కటెముకలో నుండి హవ్వను సృజించినాడు. అంటే సహకారిగా ఎల్లవేళలా ఎందుకు ఉండాలి. మరి తల్లిదండ్రులు ఉంటారు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విడిచిపెడతారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అవుతుంది. ఏమైనా ప్రాయం తర్వాత ఫ్రెండ్స్ వదిలిపెడతారు, తర్వాత వివాహం జరుగుతుంది, పిల్లలు, తర్వాత వాళ్ళ పెళ్ళి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు వాళ్ళ జీవితంలో నుంచి లెఫ్ట్ అయిపోయినా కానీ భార్య భర్త మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉండేది. కనుక దేవుడు దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి వారు అభివృద్ధి చెందించి ఇక్కడ వారు ఫలించేలాగున దేవుడు స్త్రీని నిర్మించి ఉన్నాడు. కనుక ఇక్కడ ఆదామును అవ్వను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక ఇక్కడ వారి నుంచి దేవుడు ఫలించాలి,
అంటే ఫ్రూట్ఫుల్గా అవ్వాలని కూడా దేవుడు కోరుకున్నాడు. మరి ఫలించినటువంటి ఆ చెట్టు గురించి మాట్లాడతారు, ఫలించిన చెట్టు గురించి కూడా మాట్లాడతారు. కాకపోతే డిఫరెన్సెస్ ఏంటంటే కొంచెం క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుంటారు, కొంచెం గ్రేట్గా మాట్లాడుతుంటారు. సో మనం ఫలించినటువంటి స్త్రీయా, ఫలించినటువంటి స్త్రీయా? ఫలించే స్త్రీలమైనా మనం అన్ని టైంలో 24 hours 24/7 మిస్టేక్స్ ఉంటాయి. ఆంటీ చెప్పినట్టు 8 ఉంటే 2 మైనస్ ఉంటాయి అన్నారు. సో ఆ 2 కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికే దేవుడు ఈ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని దేవుడు కండక్ట్ చేసి ఉన్నాడు. దేవుడే, మనం కాదు, మేం కాదు, ఎవరు కాదు, కానీ దేవుడే ఈ యొక్క విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని, ఈషా ప్రోగ్రామ్ని దేవుడు కండక్ట్ చేసి ఉన్నాడు. మనం సమ్టైమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి, మనం అర్థం చేసుకోలేము కొన్ని విషయాలు, కానీ బైబిల్లో మాత్రము రెఫరెన్స్ టు రెఫరెన్స్ దేవుడు నీట్గా ఆయన చెప్పి ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి చెందాలని, విస్తరించబడాలని, భూమిని నిందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి నా మాటలు కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదపు మాటలుగా ఆదికాండంలో క్లియర్గా చెప్పబడి ఉంది. కనుక ఇక్కడ నేను వచ్చి కూర్చున్న తర్వాత మార్నింగ్ అక్కడ పుష్పక దగ్గర కూర్చున్నప్పుడు నేను అటు ఇటు చూస్తున్న సమయంలో నాకు అక్కడ ఒక బోర్డు కనబడ్డది. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. జకర్యా అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనను కాక నా ఆత్మ చేతన ఇది నీ జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా. థ్యాంక్ యూ అక్క. ఎవరి చేతనంట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ కేవలము నా ఆత్మ ద్వారానే జరిగిస్తున్నాడు. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంకి వచ్చినామంటే మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ఇక్కడికి నడిపించబడ్డాము. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పాట పాడుకుంటూ దేవుని మాయపరుద్దాం. అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కొంచెం యాక్టివ్ అయ్యారని అనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మశక్తి అన్నీ వచ్చినాయి కదా, అందుకని హల్లెలూయా. అయితే ఇక్కడ స్త్రీని నిర్మించిన విధానం గురించి మనం ఇక్కడ చూసుకున్నాము. మరి ఈ యొక్క అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ గురించి ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మతో నింపబడడం జీవానికి మరణానికి మధ్య తేడాను చూపుతుందని ఆయన స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:16లో తీయని అవసరం లేదు, కానీ అక్కడ ఆయన ఆత్మను గురించి ఆయన తేడాను అక్కడ వర్ణిస్తున్నట్టుగా ఆ యొక్క వచనాల్లో చెప్పబడింది. కనుక మనం దేవునికి చెందినప్పుడు జీవమిచ్చే ఆత్మ శక్తి మనల్ని మరణం నుండి విడిపిస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ అవ్వ చేసిన ఆ యొక్క పాపం ద్వారా, అంటే తప్పిదము ద్వారా మోసపరచబడింది. తప్పిదం అని కూడా అనలేము, కానీ స్త్రీలు తొందరగా మోసపరచబడతారు. ప్రతిదీ తొందరగా క్విక్గా రియాక్ట్ అవుతాం మనం. సో ఆ యొక్క స్వభావము మనలో, అంటే అవ్వమ్మ నుంచే ఉంది కనుక ఆమె మోసపరచబడింది. కనుక ఆ మోసపరచబడినటువంటి ఆ యొక్క స్థితి నుంచి లేవనెత్తడానికి ఆయన క్రీస్తు యేసు మరణ పునరుత్థానము ద్వారా స్త్రీలకు దేవుడు విడుదలనిచ్చిండు. ఎట్లనో చెప్పండి ఎవరైనా. స్త్రీలకు విడుదల కలిగింది. ఐఎమ్ షూర్. ఎస్, ఎగ్జాక్ట్లీ అక్క, థ్యాంక్ యూ. మొదటగా వెతికింది స్త్రీయే. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె మోసపరచబడి పాపానికి దాసురాలైందో, పాపంలోనికి ఆ యొక్క జనరేషన్స్ని, అంటే తరాలను పాపంలోనికి తీసుకువెళ్ళిందో, ఆమె పుట్టినటువంటి నరులందరూ పాపంలో ఉన్నవారే కనుక ఎప్పుడైతే ఆమె మోసపరచబడి పాపము చేసిందో, ఆ పాపం నుండి విడుదల కొరకై యేసు క్రీస్తు ఆయన మరల ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చి
ఆయన సిలువలో మరణము పొంది ఆ మరణ సువార్తను మరియకి, మగ్దలేని మరియ స్త్రీయే కదా, ముందుగా స్త్రీకే దేవుడు వెళ్ళి నేను లేచినానని తిరిగి మరలా వీరందరికీ చెప్పుము. అదొక గుడ్ న్యూసే కదా. సో ఆ యొక్క ఆధిక్యతను దేవుడు స్త్రీలకు ఇచ్చి ఉన్నాడు కనుక మనము ఏ విషయంలో కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనమందరము రిలీజ్ అయిపోయాము ఏ రోజు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఇంకా ఎక్కడైనా కూడా మనము స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా మనం ఇంకెక్కడైనా ఏదైనా దాస్యత్వం కింద చిక్కుబడిపోయి ఉన్నామేమో మనల్ని మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ రోమపత్రిక 8:2లో కూడా శరీరం ద్వారా నియంత్రించబడే మనస్సు మరణము, కానీ ఆత్మ ద్వారా నియంత్రించబడిన మనస్సు జీవము మరియు శాంతి. మనం ఈ లోకంలో ఇన్ని పోరాటం చేస్తున్నాం కదా, డైలీ లేవడము, డైలీ వర్కౌట్స్ చేసుకోవడము, జాబ్స్, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరణం అనేది ఒకరోజు తప్పక ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఆ మరణం తర్వాత మనం జీవించడానికే కదా ఈ పోరాటం అంతా. బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, విశ్వాసంగా జీవించడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ఇప్పుడున్న జీవాన్ని మరలా జీవింపచేయడానికే. అంటే మనలో జీవం ఉండాలా వద్దా? హోలీ స్పిరిట్ పనిచేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలా వద్దా? చెప్పట్లేదు మీరు ఎవరు. చేయాలి కదా. సో కనుక అందుకే ఇక్కడ రోమా పత్రికలో దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. శరీరం ద్వారా నియంత్రించబడే మనస్సు మరణము, కానీ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, దురాత్మ ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ కూడా ఉంటుంది. మా హస్బెండ్ బాగా చెప్తాడు ఆత్మ గురించి, చాలా చక్కగా వివరిస్తాడు. అంటే ఆ మాటలు వింటున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇంత అంటే చాలా గద్దించి మాట్లాడుతుంటాడు. నిజమే, ఇప్పుడు మంచి ఉన్నప్పుడు చెడు ఉన్నట్లయితే ఆత్మ ఉన్నప్పుడు దురాత్మ కూడా ఉంటుంది కదా. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ ద్వారా నియంత్రించబడుతుందో మనస్సు, అది జీవము మరియు శాంతిని ఇస్తుంది. మన జీవితంలో ఎన్ని ఉన్నను కూడా మనము మరణించే సమయానికి శాంతి లేకపోతే అది వ్యర్థమే కదా. అలాంటి శాంతితో కూడినటువంటి జీవితం జీవించాలన్నా, ఈవెన్ మన మరణము కూడా శాంతిగా ఉండాలన్నా మనము ఆత్మ చేత నియంత్రించబడే వారంగా ఉండాలి. ఎవరి చేత? మనుషుల చేతనా? అవుట్ సైడ్ ఏమంటారు, మనకి అట్రాక్ట్ అయ్యే ప్రతి దాని ద్వారానా? దేని ద్వారా? దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనము నియంత్రించబడే మనసు కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి చూడగానే అది బాగుంది అనిపిస్తుంది, కళ్ళు అన్ని సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా, చేతులు, కాళ్ళు చూడగానే బాగుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ దేవుడు మనలో ఉంటాడో, దేవుని యొక్క వాక్యమే కదా ఆత్మ అంటే, వాక్యం మనలో ఉన్నట్లయితే మనము నియంత్రించబడతామని ఇక్కడ రోమా పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:6లో దేవుడు మన హృదయం గురించి ఒక మాట చెప్తున్నాడు. ఎవరైనా తీసినట్లయితే చదవగలరు. గలతీ 4 చదవండి. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఆమేన్. మనం ఎవరంట ఇప్పుడు? వారసురాళ్ళం. అక్కడ కూడా వాళ్ళని గుర్తు చేస్తున్నారు, వారసురాళ్ళం మనం. దేవుడు ఇక్కడ వాక్యం అయితే ఏం రాయించి ఉన్నాడంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున, కుమార్తెలై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసురాలవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసురాలవు. చెప్పండి, నేను వారసురాలను. ఎవరికి? మన డాడీ వాళ్ళు ఇచ్చే ప్రాపర్టీకా? జీవానికి, దేవుడిచ్చే ఆత్మకి మనము ప్రాపర్టీగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నానో మనం ఉన్నంత వరకే. ఎప్పుడైతే మన పరలోకపు తండ్రిని మనం ఆశ్రయిస్తామో, ఆయనను అడుగుతామో, ఆయన వారసులము, ఆయన దాస్యపు ఆత్మను ఇచ్చినాడా?
ఇచ్చినాడా? దాసపు ఆత్మని ఇచ్చినాడా? దత్తపుత్ర ఆత్మికనే ఇచ్చినాడు. దత్తపుత్ర ఆత్మనే ఇచ్చినాడు. కనుక మనము కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుండా దేవుడిచ్చేటువంటి జీవాన్ని, జీవాత్మను మనము పొందుకున్నట్లయితే మనము జీవము మరియు శాంతి మనల్ని నియంత్రిస్తుంది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ నేను కొంతమంది స్త్రీలను, అంటే బిబ్లికల్గా దేవుడు వాడుకున్నటువంటి కొంతమంది స్త్రీలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి వారి కాలంలో వారు ఎన్నిక లేని వారే అయి ఉండవచ్చు. అంటే దే ఆర్ నాట్ చూస్డ్. వాళ్ళు ఏం ప్రత్యేకించబడిన వారు కాదు. మనలో మనం ఎవరు కూడా ప్రత్యేకించబడిన వారం కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటులో చాలామంది తృణీకరించబడిన వారే ఉన్నారు. వాక్యమే సెలవిస్తుంది కదా, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే మనం ఎవరు కూడా నాట్ క్వాలిఫైడ్. సో ఇక్కడ అదే వాక్యములో వాక్యానుసారంగా దేవుడు ఇక్కడ కొంతమంది స్త్రీలను వాడుకున్నట్లుగా నేను షార్ట్గా మీకు వారిని గుర్తు చేసి నేను ముగించాలనుకుంటున్నాను. ఇక్కడ ముందుగా నేను హన్నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హన్నా ఆమె తన వివాహం తర్వాత 7 సంవత్సరాల తర్వాత తన భర్త మరణించి ఉన్నాడు. ఆమె యవ్వన కాలంలోనే ఉంది. ఎంతోమంది చేత తృణీకరించబడి ఉండవచ్చు. భర్త చనిపోయిన తర్వాత ఎంతోమంది హేళన చేసి ఉండవచ్చు, ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడి ఉండవచ్చు. కానీ దేవుడు ఆమెను విడవలేదు. ఉందా బైబిల్లో విడిచినట్లుగా? లేదు. ఎందుకంటే ఆమె గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ దేవుడు ఆమెకి ఇచ్చిండు. ఎందుకంటే మేరీ యోసేపులు జీసస్ అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఆమె వారికి ప్రాఫెసీ చెప్పింది 84 ఇయర్స్లో. అంటే ఆ 84 ఇయర్స్ కూడా ఆమె ఎంత హార్డ్గా ఆమె లైఫ్ని లీడ్ చేసి ఉండవచ్చు. ఒంటరిగా ఒక విడోగా ఆమె. అంటే దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నా, కుటుంబంగా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నాను కూడా దేవుడు మనకు తోడై ఉండి మనకి ఆయన భర్తగా, తండ్రిగా, కుమారునిగా, మన జీవాధిపతిగా ఉండి మనకి నూతన ఆత్మనిస్తూ మనల్ని రెన్యువల్ చేస్తున్నాడు అనుదినము. ఎంతమంది నమ్ముతున్నారు మనం రెన్యువల్ అవుతున్నామని ఆయన ఆత్మ ద్వారా? హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ యొక్క హన్నా కూడా ఆమె జీవితంలో ఆమె ఎన్నో అనుభవించిన పోరాటాల్లో కూడా దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. అదే రీతిగా ఇక్కడ ప్రిస్కిల్లా, నాకు చాలా ఇష్టం ఈ పేరు ప్రిస్కిల్లా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ పేరుకు ఆమె గిఫ్ట్ ఆఫ్ టీచింగ్, బోధించేటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. అపోస్తుల కార్యము 18:24-28 వచనాల్లో ఆమె గురించి చెప్పబడి ఉంది. కనుక ఇట్లా మనం బోధించే స్త్రీలుగా, మనం ప్రాఫెసీ చెప్పే స్త్రీలుగా, మరి మన తోడబుట్టిన వాళ్ళు, మన తల్లిదండ్రులు, మన హస్బెండ్స్ గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు మనలో ఉన్నటువంటి ప్రత్యేకతను. ఇక్కడ ఈ యొక్క ప్రిస్కిల్లా కానీ హన్నా కానీ ఆమెను ఎవరు గుర్తించలే, దేవుడే గుర్తించిండు. దేవుడే వారికి ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఏదో ఒక గిఫ్ట్ ఉండవచ్చు. నేను ఈ ప్రోగ్రామ్ డేట్స్ పెట్టుకున్న తర్వాత నాకు హోలీ స్పిరిట్ అని నాకు టాపిక్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, నేను ఎప్పుడు యూట్యూబ్లోనే మనుషుల ముఖాలు చూడకుండా చెప్తా కదా, పబ్లిక్ని చూడకుండా నేను ఫేస్ చేయగలుగుతానా అని నేను అనుకున్నా సీరియస్లీ. ప్రభువా, నేను ఫేసెస్ చూసుకుంటూ నేను చెప్పగలుగుతానా? ఎప్పుడు ఫోన్ని చూస్తూ, మేము ఫోన్లోనే లైవ్ చేసేవాళ్ళము, ఫోన్ చూసి చెప్పేదాన్ని, నేను ఫేస్ చేయగలుగుతానా ప్రభువా అంటే, నేను ప్రేమించే వాళ్ళే వస్తారు, నేను వెళ్ళమన్న వాళ్ళే వస్తారు, నీ వాక్యం కాదు నా వాక్యాన్ని అంగీకరించే వాళ్ళని పంపిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళే. హల్లెలూయా. ఇప్పటికీ గొంత ఆరిపోతుంది, కానీ దేవుడు ఇంకను అంటే నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రివిలేజ్, అంటే నేనేం బైబిల్ ట్రైనింగ్స్ చేయలేదు, నేను ఏం చేయలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క కొద్ది జ్ఞానము, వాక్య జ్ఞానం ద్వారా మీ ముందు నేను ఈ రీతిగా నిలబడి ఉన్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలే, కానీ నేను సీరియస్లీ నేను నిజంగా డాక్టర్ కావాలనుకున్నా నేను. కానీ నేను అంతగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా బీఎస్సీ బయోటెక్నాలజీతో నేను క్లోజ్ చేసుకున్నాను.
తర్వాత హాస్పిటల్లో నాకు జాబ్ వచ్చినప్పుడు మా అక్క చెప్తుంటే నాకు అన్నీ లాగలేదు అసలు. అంటే అంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అసలు. హాస్పిటల్లో నేను ఎంఆర్డి డిపార్ట్మెంట్లో చేస్తాను, మెడికల్ రికార్డర్ డిపార్ట్మెంట్. అది ఎంఆర్డి స్టడీస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే అది క్వాలిఫైడ్ యాక్చువల్గా రికార్డెడ్ డిపార్ట్మెంట్స్కి. అది చాలామంది మెడికల్ ఎంప్లాయీస్కి తెలుసు. సో మా అక్క చెప్తున్నప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. ప్రభా నిజంగా అంటే నేను ఓన్లీ మెడికల్ రికార్డెడ్ డిపార్ట్మెంట్లో చేస్తాను, నేను ఏం ట్రీట్మెంట్ చేయను, ఒక ఇంజెక్షన్ చేయను, ఈవెన్ కాటన్ పెట్టి కూడా నేను తుడవను, ఏం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేను. అట్లాంటిది నిజంగా నా అక్కలు చెల్లెలు నన్ను ప్రేమించి అంటే హాస్పిటల్కి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల. సో ఏదేమైనప్పటికీ కూడా నేను ఒక 1 MP కూడా నేను వాళ్ళకి ఏం పెట్టలేదు. ఏదున్నా నేను ప్లీజింగ్ ద్వారానే నేను ఏదున్నా ముందుకు వెళ్ళిపోతాను. ఆ రీతిగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. సో నేను ఒక MBBS చదువుకున్నా పర్లేదు, నేను ఒక మెడికల్ కాలేజ్, యాక్చువల్లీ అది హాస్పిటల్ కాదు, నీలిమా మెడికల్ కాలేజ్. సో ఆ కాలేజ్లో ఇంకొక 1 year అవుతే అది షిఫ్టెడ్ అవుతుంది కాలేజ్కి, పీజీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇంతమంది మధ్యలో నేను ఒక యూనిఫామ్, ఒక ఐడి వేసుకొని వెళ్తుంటే నాకంటూ ఇంత ఐడెంటిటీ ఇచ్చిండు దేవుడని రోజు నా భర్త నన్ను డ్రాప్ చేసి వెళ్తాడు. సో వెళ్తున్న సమయంలో ఇద్దరం జాబ్కి వస్తుంటే నాకు చాలా ఘనతగా అనిపిస్తుంది. అంటే దేవుడు నేనైతే ఎన్నిక లేని దాననే చెప్పాలి. అటువంటి నేను ఎలాంటి ఒక 5 yearsలో ఒక crores పెట్టి చదువుతారు MBBS అంటే మీ అందరికీ తెలుసు, మెడికల్ కాలేజెస్కి మెడికల్ సీట్కి ఎంత వాల్యూ ఉందో. అట్లాంటిది ఏమీ పెట్టకుండా దేవుడు నా మెడలో ఒక ట్యాగ్ ఇచ్చి నాకు యూనిఫామ్ ఇచ్చి నన్ను ఒక మెడికల్ కాలేజ్లో నన్ను నిలబెట్టుకున్నాడంటే నిజంగా అది దేవుని కృప. నాలో ఉన్న ఆ యొక్క టాలెంట్ నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు, మనలో కూడా దేవుడు ఎన్నో పెట్టి ఉన్నాడు, కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం గుర్తించలేము. ఇంతమంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎందుకో ఓపెన్గా చెప్పాలనిపించింది. నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూడా ఎప్పుడు నేను షేర్ చేయలేదు ఈ విషయము. సో మీ అందరినీ ఈ రీతిగా నేను చూసి మాట్లాడగలుగుతానా, ప్రభా నాకు స్టేజ్ ఫియర్ ఉంది అని నేను అనుకున్న సమయంలో దేవుడు నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్కును తెలుసుకోవాలని బిడ్డల్ని దేవుడు మా మధ్యలో నిలబెట్టి ఉన్నాడు. ఈ 2 రోజులు గొప్పగా దేవుడు ఆయన కార్యం జరిగించి ఉన్నాడు. ఇక్కడ పేతురు అత్తగారి గురించి కూడా లూకా సువార్తలో చెప్పబడి ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయము 38-39 వచనాల్లో ఆమె చాలా జ్వరంతో ఉంటుంది. మనం జ్వరంతో ఉండి మనం ఏమైనా చేయమంటే మనకు కోపం వస్తుంది. కానీ దేవుడు ఆయన యేసు ఎప్పుడైతే వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచిందో ఆమె వెంటనే లేచి ఆమె సర్వింగ్ మినిస్ట్రీలో ఆమె పాల్గొంది కదా. ఎంత గొప్ప ధన్యత! ఆమె ఏజ్కి ఆమె సర్వింగ్ మినిస్ట్రీ చేయడం అంటే అసలు ఇంపాసిబుల్ కదా. కానీ దేవుడు వాడుకున్నాడంటే అది కుటివారినే కావచ్చు, మగవారినే కావచ్చు, అది అక్క చెప్పినట్లు రాహబు అనే వేషనే కావచ్చు. దేవుని ఏర్పాట్లో ఎవరుంటారో, ఎవరిని ఏర్పరచుకుంటారో, ఏ స్త్రీ ద్వారా ఏ కార్యము జరిగిస్తాడో దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడ లూకా సువార్తలో కూడా ఇక్కడ 21:4లో కూడా గిఫ్ట్ ఆఫ్ గివెన్ గురించి కూడా చెప్పబడి ఉంది. అదే రీతిగా దెబోరా 4వ అధ్యాయము 11-14లో షీఈ్ అ గిఫ్ట్ ఆఫ్ ఏ లీడర్షిప్ క్వాలిటీ గురించి ఇక్కడ చెప్పబడింది. మనం అందరము లీడర్సే, ఎందుకంటే పిల్లల మీదనే మన లీడర్షిప్ కంపల్సరిగా మనం చేస్తాం. ఎందుకంటే తల్లిలంగా చేయాలి, తల్లిలంగా కంపల్సరిగా మన బిడ్డల్ని సరిచేసేటువంటి స్త్రీగా ఉండాలి, వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలి. అదే రీతిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్త్రీలో మేరీ ఆఫ్ నజరేత్, ఆమె గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, ఆమె జ్ఞానవంతురాలుగా ఉంటూ తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను తను నెరవేర్చింది. అట్లాగే అబిగేల్ అర్థం చేసుకునేటువంటి భార్య. 1 సమూయేలు 25:2 నుంచి కొన్ని వచనాల్లో ఈ యొక్క మాటలు చెప్పబడినాయి. ఆమె తన భర్త ఎంతో కోపిష్టి అయినప్పటికీ కూడా, అంతే కదా సిస్టర్, కోపిష్టి, ఆ కోపాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు, ఒక భార్య మాత్రమే కంట్రోల్. కోపం రావాలన్నా భార్యే, కోపం తగ్గాలన్నా భార్య. అవునా చెప్పండి, ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు.
అంతే కదండి. కాబట్టి మనము మన భర్తల్ని మనము నెమ్మదిపరిచేటువంటి స్త్రీలముగా, అది వాక్యానుసారంగా దేవుని ఇచ్చేటువంటి ఆత్మచేత నింపబడి జీవం కలిగిన వారంగా ఈ కార్యాలని జరిగించే వారంగా ఉండాలి. ఇక్కడ ఫిలిప్ కుమార్తెల గురించి కూడా చెప్పబడి ఉంది. ఆయనకు 4 కుమార్తెలు, వారందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్, తర్వాత నర్సెస్, అందరూ ప్రవక్తలే. వాళ్ళందరూ కూడా గిఫ్ట్ ఆఫ్ ఎవాంజలిజం చేసారు, సువార్తను ప్రకటించారు. 4 కుమార్తెలు ఉన్నారు. ఒకని ఐఏఎస్, ఒకని ఐపీఎస్, ఒకని డాక్టర్, ఒకని ఇంజనీర్ని చేయలేదు ఆయన. ఆయన ఏం చేసిండు, వారిని ఎవాంజలిజంలోనికి దేవుడు వారిని పిలుచుకున్న పిలుపుని బట్టి ఆయన ఇచ్చేసిండు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని సువార్తలో ముందున్నారు. నిజంగా ఇంత గొప్ప ధన్యత దేవుడు ఈ యొక్క కుమార్తెలకు ఇచ్చినాడు. ఆయన కుమార్తెలంగా, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా దేవుడు మనకి ఇవ్వలేడా? మనం అడుగుతున్నావా? మనం అడుగుతున్నావా? మంతెన్ రాగానే ఎట్లా ప్రభా, ఇల్లు ఎట్లా గడవాలి, ఫీజులు ఎట్లా కట్టాలి? నా కుటుంబంలో కూడా సేమ్, ఎవ్రీ ఫ్యామిలీ సేమ్, మనం అదే ఫేస్ చేస్తున్నాం. కానీ అంతకంటే ముందుగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మను ఆశ్రయించి దేవుణ్ణి విశ్వసించి అడిగినట్లయితే, అక్క శుభప్రద అక్క చెప్పింది, మనం చేస్తే మనకు చేయరు కానీ ఎవరో చేస్తారు, ఎవరి ద్వారానో దేవుడు కార్యాలు జరిగిస్తారని చెప్పింది తప్పక. ఎందుకంటే ఏలియా ఆకలితో ఉన్నాడు. ఏలియానా ఎలీషానా? ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండో, కాకి ఎంత కకృతి ఉంటుంది కదా, అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం. అటువంటి ఒక కాకి, ఫ్లెష్ని తినేటువంటి కాకి మంచి ఫ్రెష్ మీట్ని తీసుకొని వచ్చింది ఏలియా కోసం కదా. సో మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో, మన యొక్క అంతరింగక ఏమంటే ఇన్సైడ్ ఆఫ్ హార్ట్ని బట్టి దేవుడు ఎట్లాంటి వారితోనైనా దేవుడు ఒక కార్యం జరిగించుకుంటాడు. మన హార్ట్ ఎలా ఉంది, మన ఇన్సైడ్ ఆఫ్ మన హృదయం ఎలా ఉంది, ఆత్మతో జీవాత్మతో నింపబడి ఉందా? ఆన్సర్ వస్తలేదు. హల్లెలూయా. బోరింగ్గా ఉందా? సో ఇక్కడ దేవుడు ఆ రీతిగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ అదే రీతిగా మార్త, అందరికీ తెలిసినటువంటి పర్సన్ ఏమా, ఎవ్రీ పర్సన్ వెల్ నోన్ కదా మార్త. ఆమె ఏం చేసింది? హాస్పిటాలిటీ ఇచ్చింది. హాస్పిటాలిటీ శ్రీలంగా ఒక భార్యలంగా మనకు ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిటీ ఇది. మా అత్తమ్మ చాలా బాగా చేసేది. నిజంగా నేను చాలా సాక్ష్యాలు విన్నా. మా అత్తయ్య పేరు భూతమ్మ, హాస్పిటాలిటీ బాగా చేసేది. సో స్త్రీలంగా మనం ఎట్లున్నాం? మన అత్తలకున్న సాక్ష్యము, మన ఆడపడుచులకున్న సాక్ష్యము, మన అమ్మలకున్న సాక్ష్యము మనకుందా? మనం ఏ రీతిగా ఉన్నాము? మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎవరో చెప్పని అవసరం లేదు, ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేయని అవసరం లేదు. కానీ మనల్ని మనము చెక్ చేసుకొని మనమే సరి చేసుకోవాలి. ఎందుకంటే వ్యాధి మనది కాబట్టి ట్రీట్మెంట్ కూడా మనమే తీసుకోవాలి, అంతే కదా. సో ఇక్కడ ఈ మార్త కూడా ఆమె మరియకు, మార్త మరియలు ఇద్దరు ఉన్నారు. కానీ మార్త మాత్రము ఆమె మంచి ఫెసిలిటీ ఇచ్చింది, హాస్పిటాలిటీ ఇచ్చింది. సో మనం కూడా విసుకక ఆ రీతిగా హాస్పిటాలిటీ ఇచ్చేవారు, ఉపచారము చేసే స్త్రీగా మనం ఉండాలని లూకాసు సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా మిరియాము గురించి మాట్లాడినట్లయితే, ఆమె గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ అంటే ప్రవచనం, తన సహోదరులను ఎంకరేజ్ చేస్తూనే ఉంది. మోషే విషయంలో, మోషే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తల్లికి రాలే ఆలోచన, ఆ యొక్క ఫరో కుమార్తెకు కూడా అనుమానం రాలే. ఆమెకు ఆలోచన రాలే, ఈమెకు అనుమానం రాలే. ఏం చేసింది? తన తల్లి సుందరుడైన మోషేను మంచిగా జమ్ముపెట్టెలో కీలు పెట్టి, మరి తల్లిది కూడా మంచి చక్కటి ఆలోచన, జమ్ముపెట్టెలో పెట్టాలి, దానికి కీలు పూయాలి, అప్పుడైతేనే అందులోకి వాటర్ రాదు, బిడ్డ సేఫ్గా ఉంటాడు. నిజంగా స్త్రీలకు చాలా జ్ఞానం ఇచ్చిండండి దేవుడు, చాలా అంటే చాలా జ్ఞానం ఇచ్చిండు. ఒక కీలు పెట్టి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి తన సుందరుడైన కుమారుణ్ణి నీటిలో వదిలినప్పుడు, మరి ఆ తల్లి ఆ కుమారుణ్ణి ఆ జమ్ము పెట్టెలో నదిలో వదిలి వెళ్ళిన తర్వాత అక్క చూస్తుంది,
ఎవరు వస్తారా అని చూస్తే ఫరో కుమార్తె వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బాలుడు హెబ్రీ బాలుడు అని తెలుసుకొని ఆ బాలుడిని చూస్తున్న సమయంలో మిరియాం వెళ్ళి చిన్న బాలుడు కదా, ఈ బాబుకి పాలు పట్టాలి కదా అని ఆమె సజెషన్ ఇస్తుంటుంది. అలాగే ఉంది కదా వాక్యంలో. అంత చిన్న కుమార్తె అంటే దేవుడు జ్ఞానం అనేది ఒక స్త్రీకే కాదు, ఒక గర్ల్ని ఎప్పుడైతే ఒక ఆడబిడ్డను ఎప్పుడైతే దేవుడు ఆయన నిర్మించి ఉన్నాడో, ఆయన తల్లి గర్భంలోనే సృజించినాడో, ఆనాటి నుండే జ్ఞానవంతులుగా దేవుడు ఆ బిడ్డను ఏర్పరచుకున్నాడు. ఆ చిన్న బిడ్డ వెళ్ళి అడుగుతుంది, చిన్న బిడ్డ కదా పాలు పట్టాలంటే ఆ రోజు సెరిలాక్ మిల్క్ పౌడర్స్ అవి ఉన్నాయా? ఏం లేవు, తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అంతే, తల్లి పాలే పట్టాలి. కనుక నేను వెళ్ళి ఒకరిని తీసుకొస్తానని వెళ్ళి ఆ చిన్న కుమార్తె పరిగెత్తుకొని వెళ్ళి తల్లిని తీసుకొని వస్తుంది. వచ్చి తన తమ్మునికి తన తల్లినే గిఫ్ట్గా ఇస్తుంది. హల్లెలూయా కదా. చిన్న మిరియాము, ఆ చిన్ననాటి మిరియామే పెద్దగై తన అహరోను మోషేలకు కూడా ఆ మోషే అభిషేకం పొందుకున్నప్పుడు తన ముందుండి కీర్తనలతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి సపోర్టివ్గా తన సహోదరులకు సపోర్టివ్గా తను ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ దేవుడు మిరియామును ఎక్సోడస్ నిర్గమకాండము 1:15 దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ రీతిగా దేవుడు అనేకమైన స్త్రీలను ఏర్పాటు చేసుకున్నట్లుగానే ఈ దినంలో ఈ 2 రోజులు వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కనుక ఆ దేవుని చిత్తంలో ఉన్నటువంటి మనము ఈ రోజు నుంచి దేవా నీ ఆత్మను నా మీద కుమ్మరించు, నీ ఆత్మ, వీరందరూ ఆత్మచేత నింపబడినటువంటి స్త్రీలే. ఆత్మకార్యములు చేసిరు అని అంటే దేవుడు వీరందరినీ దేవుని యొక్క ఆత్మచేత నింపినాడు. కనుకనే దేవుడు ఇంత గొప్ప క్వాలిటీస్ని దేవుడు వీరిలో దేవుడు గుర్తించి దేవుడు వీరిని వాడుకున్నాడు. కనుక ఈ హోలీ స్పిరిట్ అనేది ఎక్కడో ఉండదు, అది ఒక్క దగ్గర స్టిక్ అయి ఉండేది కానే కాదు. కనుక గాలి ఎక్కడికి వీచినో ఎక్కడికి పోవునో ఎవ్వరికి తెలియదు. ఇక్కడ కూడా ఉండొచ్చు హోలీ స్పిరిట్, ఈ పక్కనే ఉండొచ్చు, నా పక్కనే ఉండొచ్చు, మనం వేస్తున్న కానుక పెట్టె దగ్గరే ఉండొచ్చు దేవుని యొక్క ఆత్మ, మనం చేస్తున్నటువంటి తప్పు దగ్గరే ఉండవచ్చు, మనం వెళ్తున్న దారిలోనే ఉండవచ్చు. ఎన్నో మరణాపాయాల స్థితి నుండి మనం తప్పింపబడుతున్నామంటే మన చుట్టూ ఆ యొక్క ఓజోన్ లేయర్ ఎట్లా ఉంటుందో మన చుట్టూ దేవుడు అలా లేడా? ఆయన జీవాత్మ మన చుట్టూ లేదా? ఆయన ఆత్మ మన చుట్టూ ఉంది. కనుకనే మనం ఎన్నో శ్రమలు వచ్చినను, ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ కూడా, మనలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ ద్వారానే మనం ఇంకనూ కూడా ఈ రీతిగా జీవించగలుగుతున్నాము. కనుక ఈ యొక్క సెక్షన్లో పాల్గొంటున్న మీతో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రోగ్రాం అంతటికి ఉద్దేశం కూడా ఒకటే. ఏంటి అంటే మనము లీగల్ అక్క మాట్లాడినటువంటి టాపిక్స్లో నుండి లీగల్ అడ్వైజర్గా, అంటే మనము లీగల్ అడ్వైజ్ ఇచ్చేటువంటి భార్యలముగా, సహోదరులముగా, తల్లులముగా మనము ఉంటూ, ఇంకా స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనలో ఉండాలి. అదే రీతిగా హెల్త్ అవేర్నెస్, మన పిల్లలు ఏ రీతిగా ఉన్నారు, శారీరకంగా ఎలా ఉన్నారు, మానసికంగా, ఆధ్యాత్మికంగా బైబిల్ చదువుతున్నారా, ప్రార్థిస్తున్నారా, మరి వాక్యానుసారంగా జీవిస్తున్నారా? అదే కదా హెల్త్ అవేర్నెస్, అదే కదా ఆత్మ మన శరీరం జీవించాలి, మరణంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే అదే కదా మన పిల్లలకి ఇచ్చేది, ఆత్మీయ ఆహారమే కదా. కనుక ఈ హెల్త్ అవేర్నెస్ని, అదే రీతిగా పర్సనల్ డెవలప్మెంట్ని, అంటే ఫిజికల్గా వాళ్ళని వాక్యంలో దేవుడు చేసే గొప్ప కార్యాలను వాళ్ళ మనసులో ఉంచినట్లయితే, ఇక్కడ ఇవన్నీ ఉండాలంటే, ఈ 4 పాయింట్స్ ఉండాలంటే, మొదటిగా హోలీ స్పిరిట్ మనలో పనిచేయాలి, మనలో ఆత్మ ఉండాలి. మనలో ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు జీవము నావాడు కాదు, జీవం లేనివాడు అంతే. నా కొద్దిగా డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు, ఆత్మ లేకపోతే నాకొద్దు. ఒక రిజిస్టర్లో 10 మంది స్టూడెంట్స్లో 10 మంది ఉన్న వాళ్ళే క్లాస్ రూమ్లో ఉంటారు. 11వ వాడు వచ్చింది అనుకోండి, టీచర్ ఇమీడియట్గా గెట్ అవుట్ అనేస్తుంది. ఎందుకంటే ఆ రిజిస్టర్లో తన పేరు లేదు. అంటే మనం కూడా మనలో ఆత్మ, జీవాత్మ మనలో లేకపోతే మనము ఆ యొక్క పరలోకం అనేటువంటి పరిశుద్ధత అనేటువంటి ఆ ప్లేస్ నుంచి మనము
గెట్ అవుట్ అవ్వాల్సిందే. గెట్ లాస్ట్ అంటారు కదా, లేట్ వచ్చిన టీచర్స్కి కోపం వచ్చిన. సో దేవుడు మన మధ్య ఇంకనూ మనకు అవకాశం ఇస్తున్నాడు, మనల్ని ఇంకనూ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఈ రీతిగా ఈ సెమినార్లో మనం ఈ రీతిగా పాల్గొంటున్నాము. కనుక మరి మనమందరము కూడా ఈ మధ్యకాల సమయమున మరి మనకున్న ఆత్మని మనము జీవాత్మగా మార్చుకొని మన జీవితాల్లో మనం రెన్యువల్ చేసుకునేలాగా అందరము నిలబడి ఒక్క నిమిషము మీ గుండెల మీద చేయబెట్టుకొని మీ హృదయాలతో మీరు మాట్లాడండి. పక్కవారిని ఎవరిని చూడకండి, మీ హృదయంతో మీరు మాట్లాడండి. మీ గుండె మీద చేయి వేసుకొని మీ హృదయాలను రెన్యువల్ చేసుకొని నూతనపరచుకోండి. మీ ఇంటికి వెళ్తుండగా మీలో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలి. అద్భుతకరంగా దేవుడు మీరు వెళ్తుండగా మీ ఫేస్లో ఉన్న గ్లోని మీ ఇంటి వారు గుర్తించాలి. మీ హస్బెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ నేబర్స్ ఎంత చక్కగా ఉన్నవి, కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చాక ఏం చేసిరు అని అడగాలి. అంత గ్లో కావాలి. మీరు మీ గుండెల మీద చేతులు వేసుకోండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, నన్ను ఇక్కడికి నడిపించినావు, నీ ఉద్దేశం ఏంటి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? ఇంతమంది స్త్రీలను పరిశుద్ధ గ్రంథంలో ఏర్పరచుకున్నావు, అందులో నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నాకే భారం ఇచ్చావు. నా కుటుంబంలో, నా సంఘంలో, నేను వర్క్ చేసే ప్లేస్లో, నా నేబర్స్ మధ్య, నా రిలేషన్స్లో నేను ఏ రీతిగా ఉన్నాను, నా ప్రాముఖ్యత ఏంటి, నా ప్రాధాన్యత ఏంటి? ఒక్క నిమిషం మనం దేవుణ్ణి అడుగుదాం. ఒక్క నిమిషం మనం దేవుణ్ణి అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుతాం. దేవుని వైపు మాత్రమే చూద్దాం. తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. వారి హృదయంలో వారు ఏమి కోరుకుంటున్నారు, ఏమి నిన్ను అడుగుతున్నారు, నా తండ్రి పేరట ఏమి అడిగినను నేను చేస్తానన్న దేవుడు ప్రభా, నీ నామం పేరట ప్రభా, నా ప్రియ సహోదరులు ప్రభా, అయా మరి సేవకురాళ్ళు ప్రభా, అయా మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి, అయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను తండ్రి, వారి మనస్సును, వారి ఆత్మను మీరు నింపండి, వారిని తృప్తిపరచండి. ఈ 2 రోజులు ప్రభా నీ యొక్క సన్నిధానంలో గడిపి ఉండగా ప్రభా, ఈ 2 రోజులకు తగిన దీవెనలు, ప్రతిఫలము తప్పక మీరు దయచేస్తారని నమ్ముచు ప్రభా. అయా తండ్రి, ఈ సెక్షన్ అంతట్లో నాకును తోడయండి. అయా ఎన్నిక లేని దానను నన్ను మీరు నిలబెట్టుకొని ప్రభా, నీ వాక్కు చేత ప్రభా నన్ను తృప్తిపరిచి అయా మాట్లాడటకు నన్ను మీరు నిలబెట్టుకున్నారు. విన్న వీరి హృదయాల్లో కూడా ఫలించలాగా మీరే సహాయం దయచేయగలరని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ సెక్షన్ అంతట్లో తోడైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ త్వరలో తిరిగి రానైనా నా శ్రేణైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వాడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈషా విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు.